అదానీ సంస్థలకు కాంట్రాక్టులు భూముల కేటాయింపులపై విచారణకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్కి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఢిల్లీ పర్యటనకే పరిమితమయ్యారంటూ విపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఆయన కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల విరాళం తీసుకోబోమన్న ముఖ్యమంత్రి డబ్బులు బదిలీ చేయవద్దని ప్రభుత్వం తరపున లేఖ పంపించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనే అదానీ గ్రూప్నకు ప్రాజెక్టులు భూములు అప్పజెప్పారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన కాంట్రాక్టులపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అదానీతో ఒప్పందాల్ని రద్దు చేయాల్సి వస్తే బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టాల్సి వస్తుందని తెలిపారు. జైలుకెళ్లిన వారంతా సీఎం అవుతున్నారని అనుకుంటున్నారని, కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోదామా అని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు. పెట్టూరి జైలుకు పోతానే ఆయనే అంటాడు. ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళందరూ అయినరానా ఆ లెక్కన ముందుగాల వాళ్ళ చెల్లెలు పోయింది. మరి అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి. నేను చేసిన ప్రయత్నం అదాని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం వాళ్ళ భవిష్యత్తు నిర్మించడం కోసం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సిఎస్ఆర్ ఫండ్స్ కింద 100 కోట్లు తీసుకొస్తే అది రాష్ట్రానికి ప్రయోజనం. కేసీఆర్ లాగా అదాని నుంచి అప్పనంగా నిధులు మా కుటుంబానికి కొట్టేయలే. పదే పదే ఢిల్లీ వెళుతున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మండిపడిన ముఖ్యమంత్రి ప్రధాని మోదీ వద్ద మోకరిల్లడానికో కేసుల నుంచి తప్పించుకోవడానికో వెళ్లడం లేదన్నారు. అవసరమైతే కేంద్రాన్ని నిలదీసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులు రాబట్టేందుకు వెళుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ కడుపుమంట, దుఃఖం, కాకిగోలను పట్టించుకోమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాలతో కూడుకున్న కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. రాజకీయ పక్షపాత వైఖరితోనే నిర్లక్ష్యం వహించినా లేకపోతే అన్యాయం చేసినా ప్రస్తావించడానికి పర్యటన చేయాలి. మన అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లకుండా రాష్ట్రానికి నిధులు వస్తాయనో, అనుమతులు వస్తాయనో ఫామ్ హౌస్లో పండుకుంటే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఉండదు. తప్పకుండా ఢిల్లీ నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను అన్నిటినీ రాబట్టుకుంటాము. అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర హక్కులను మనం కాపాడిన వాళ్ళం అవుతాము. గౌతమ్ అదానీపై ఆరోపణల దృష్ట్యా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం ప్రకటించిన 100 కోట్ల విరాళం తీసుకోవద్దని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వివాదాస్పదం కావద్దన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ విరాళాలకు ఆదాయ పన్ను మినహాయింపు ఇటీవలే వచ్చిందన్న సీఎం ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి ₹1 తీసుకోలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. పక్క రాష్ట్రాలు, పక్క దేశాలలో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం తీసుకున్న నిధులను కూడా రాజకీయ కోణంలో ఆరోపణలు చేయడం ద్వారా నిరుద్యోగ యువకులకు నష్టపరిచే విధంగా వ్యవహరించే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం, జార్ఖండ్లో ఇండీ కూటమి ప్రభుత్వాలు తిరిగి ఏర్పడ్డాయని బీజేపీ, కిషన్ రెడ్డి ఎందుకు సంబరపడుతున్నారో అర్థం కావడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు మహాయుతికి వేసిండ్రు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు రాహుల్ గాంధీకి వేసారు. అన్ని అసెంబ్లీలు ఓడిపోయినా నాందేడ్ పార్లమెంట్లో రవీంద్ర చౌహాన్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీన్ని బట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, ఆ మంత్రివర్గంలో పనిచేస్తున్న కిషన్ రెడ్డిని చీదరించుకున్నారు, చీకొట్టిరు మహారాష్ట్ర ప్రజలు. మోడీ నాయకత్వాన్ని తిరస్కరించిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మహారాష్ట్రలో మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం ఏర్పడ్డది. జార్ఖండ్లో మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ఏర్పడ్డది. మహారాష్ట్రలో మీకు కొన్ని సీట్లు పెరిగినాయి, జార్ఖండ్లో మాకు కొన్ని సీట్లు పెరిగినాయి. ఇందులో ఏందుంది గొప్ప? ఎందుకు సంబరాలు చేసుకుంటారో నాకైతే అర్థం కాలే.